మూవీ టైటిల్ గమ్మత్తుగా పెడితే ఆడియన్స్ ఆసక్తిగా ఏంటి మూవీ ఎవరు చేస్తున్నారనే వివరాలతో మూవీకి బజ్ క్రియేట్ అవుతుంది. దాన్ని పసిగట్టిన డైరెక్టర్స్ వెరైటీ టైటిల్స్ అన్వేషిస్తూ ఉంటారు. ఆ టైటిల్స్ మొదట చిత్రంగా అనిపించినా తర్వాత భలే ఉందనిపిస్తోంది. అలాగే ప్రెజెంట్ వరుణ్ తేజ్ కొత్త మూవీకి మట్కా అనే కొత్త టైటిల్ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకీ రిలీజ్ అయిన మట్కా మూవీ టీజర్ ఎలా ఉందో ఓ లుక్ ఇద్దాం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే హీరోలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. గద్దలకొండ గణేష్ తర్వాత మంచి సక్సెస్ కోసం వరుణ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ మూవీస్ వరుసగా కమర్షియల్గా హిట్ కాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని వరుణ్ కసితో ఉన్నారు. ప్రెజెంట్ వరుణ్ తేజ్ హీరోగా మట్కా మూవీ చేస్తున్నాడు. ఈ మట్కా మూవీకి పలాసా ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మట్కా మూవీలో కథకు అనుగుణంగా 4 డిఫరెంట్ గెటప్స్లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం 1980 బ్యాక్గ్రౌండ్లో వైజాగ్ లొకేషన్స్ను రీక్రియేట్ చేసి షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్గా ఆ సెట్స్లో వరుణ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ వార్తల వల్ల ఇప్పటికే మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీను నవంబర్ 14న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే మూవీ ప్రమోషన్లను షురూ చేశారు. ముందుగా టీజర్తో ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీజర్లో వరుణ్ తేజ్ గెటప్స్తో పాటు ఆ లుక్స్, ఆ విజువల్స్ అప్పట్లో విశాఖ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. తాజాగా విజయవాడలోని యువరాజ్ సెంటర్లో ఉన్నటువంటి G3 థియేటర్లో మట్కా మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఇక చెప్పినట్టుగానే వరుణ్ ఈరోజు మధ్యాహ్నమే ఈవెంట్ కోసం విజయవాడ చేరుకున్నారు. మేకర్స్ అందరూ కలిసి మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రిన్స్ వరుణ్ను కొత్త లుక్లో చూపించడమే కాకుండా టీజర్తోనే సినిమాపై భారీ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక టీజర్లో నెవర్ బిఫోర్ అన్నట్లుగా వరుణ్ లుక్స్, అదిరిపోయే డైలాగులు, దుమ్ము రేపే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచాయి. మట్కా టీజర్ను చూస్తేనే మూవీ హిట్ అవ్వడం కన్ఫర్మ్ అన్నట్లు తెలుస్తోంది. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం, చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. మొత్తానికి వరుణ్ తేజ్కు డైరెక్టర్ కరుణ్ కుమార్ హిట్ పడేటట్లుగానే అనిపిస్తోంది. టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్కు ఐ ఫీస్ట్గా నిలిచింది. మట్కా మూవీ టీజర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ను పెంచేసింది. రీసెంట్గా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరోసారి మట్కా మూవీతో పాన్ ఇండియా లక్ను కూడా పరీక్షించుకోబోతున్నారు వరుణ్. చూడాలి మరి ఈ మట్కా కింగ్ వరుణ్ బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపిస్తాడా అనేది తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయక తప్పదు.